పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఇటీవల జరిగిన చోరీ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఇక ఇంద్రప్రస్థ గెస్ట్ హౌస్లోని ఆలయ అభివృద్ధి పనులు, టెండర్ల పురోగతిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలోని ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సంఘటనలు దుర్ఘటనలు జరగకుండా ఉండడానికి పకడ్బందీ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తారు. అది రెండు విధాలు. ఒకటి టోటల్గా రిమ్స్లో ఎవరు కూడా అభివృద్ధి. రెండవది పోలీసుల ద్వారా కూడా స్పెషల్ ఫోర్స్ పెట్టి ప్రోగ్రామ్ చేసి ఒక సెక్యూరిటీని కట్టుదిట్టమైన ఏర్పాటు వాసవ దేవాలయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో వచ్చి ఈ బాసర దేవాలయ యొక్క నిర్మాణాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని, వివిధ రకాల కార్యక్రమాలు 300 కోట్ల ఖర్చు ఇప్పటికీ చెప్పడం జరిగింది. మరి ఆలోచన విధానం అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం ఇది దుర్ఘటనను పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే భక్తులు